హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. అప్పుడు ఇటువంటి సమాచారం అనేది మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. సో మన వీడియో టుడే టాపిక్ వచ్చేసి మనకి స్టేట్ ఎగ్జామ్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్కి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్పిఎఫ్ ఎస్ఎస్సిజిడి ఆర్మీ దీనికి సంబంధించి అయితే మనకి స్పోర్ట్స్ నుంచి అయితే ఎక్కువగా క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఒక టాపిక్ చూసుకుంటే మనం ప్రపంచ వరల్డ్ కప్ అంటే లాస్ట్ ఇయర్ మనకు జరిగింది వరల్డ్ కప్ జరిగిందా కొన్ని బిట్స్ అయితే ఇక్కడ రీసెంట్గా అయితే ఉన్నాయన్నమాట. సో అవి అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీరు నోట్ కూడా చేసుకోండి అండ్ మీకు యూస్ కావడం జరుగుతుంది. ప్రపంచ క్రికెట్ ఇది 13వ వరల్డ్ కప్. తొలి మ్యాచ్ ఎప్పుడు జరిగిందంటే, ఒకవేళ తొలి మ్యాచ్ ఎప్పుడు జరిగిందంటే అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మనకు వచ్చేసి 2023 అక్టోబర్ 5న అయితే తొలి మ్యాచ్ అయితే జరగడం అయితే జరిగింది. సో ఎక్కడ జరిగిందని కూడా అడుగుతారు ఒక్కోసారి. సో మనకైతే అహ్మదాబాద్లో అయితే జరిగింది. అది నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే జరగడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే తొలి మ్యాచ్ ఎవరి మధ్య జరిగింది, గెలుపొందింది ఎవరు అని అడిగే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. సో మనకైతే తొలి మ్యాచ్ వచ్చేసి న్యూజిలాండ్ మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగింది. విజేతలుగా నిలిచింది న్యూజిలాండ్. సో దీనికి ఆతిథ్య దేశం వచ్చేసి భారతదేశం. సో ఈ ప్రపంచ కప్లో పాల్గొన్న మొత్తం జట్లు ఎన్నంటే 10. సో ఇదైతే నోట్ చేసుకోండి. ఫైనల్ మ్యాచ్ ఏ జట్ల మధ్య జరిగిందంటే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగింది. జరిగిన తేదీ కూడా ఒకసారి అయితే నోట్ చేసుకొని ఉంచుకోండి ఫ్రెండ్స్. సో 2023 నవంబర్ 19న అయితే జరగడం అయితే జరిగింది ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. ఎక్కడ జరిగిందని కూడా అడుగుతాడు. సో మనకైతే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ వచ్చేసి ఫైనల్స్ అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే జరగడం అయితే జరిగింది. అండ్ గెలుపొందిన జట్టు వచ్చేసి ఆస్ట్రేలియా. సో మనకైతే ఇలా కూడా అడుగుతాడు, గెలుపొందిన జట్టు ఏదని. సో ఆస్ట్రేలియా అయితే గెలుపొందడం జరిగింది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియాలో. సో ఆస్ట్రేలియాకి ఇది ఎన్నో ప్రపంచ కప్ అనేది అడుగుతారనమాట. సో ఇది వచ్చేసి ఆస్ట్రేలియాకి ఇది 6వ ప్రపంచ కప్పు. సో ఇందులో పాల్గొన్న మొత్తం మ్యాచ్ల సంఖ్య అనేది అడుగుతారు. సో దీనికి వచ్చేసి మొత్తం పాల్గొన్న మ్యాచ్ల సంఖ్య వచ్చేసి 48. మొత్తం రోజులు ఎన్ని రోజులు కొనసాగిందంటే మ్యాచెస్ అండ్ 46 రోజులు అయితే కొనసాగడం అయితే జరిగింది. ఈ ప్రపంచ కప్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సో డ్రావిడ్ హెడ్ ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్లేయర్. సో ఇదైతే నోట్ చేసుకొని అయితే ఉంచుకోండి. అండ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ విరాట్ కోహ్లీ ఇండియన్ టీం. ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన 3వ భారతీయ ప్లేయరు ఎవరినైతే అడుగుతారనమాట. సో మనకు వచ్చేసి విరాట్ కోహ్లీ. గతంలో 2003లో సచిన్ టెండూల్కర్, ఈ 2011లో యువరాజ్ సింగ్ ఈ ఘనత సాధించారు. సో మనకు వచ్చేసి అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన వ్యక్తి వచ్చేసి ప్రపంచ కప్లో అండ్ మ్యాక్స్వెల్ ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్లేయర్. 201 స్కోర్ అనమాట. సో అత్యధిక వికెట్లు తీసిన వారు ఎవరు అంటే సో మొహమ్మద్ షమి 24 వికెట్స్ అండ్ ఇండియన్ టీమ్. గోల్డెన్ బ్యాట్స్ అత్యధిక పరుగులు సాధించిన వ్యక్తి విరాట్ కోహ్లీ ఫ్రమ్ ఇండియన్ టీమ్. సో అత్యధిక పరుగులు వచ్చేసి ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి అండ్ నోట్ కూడా చేసుకోండి. అండ్ 765 పరుగులు అనమాట. సో అత్యధిక సెంచరీలు చేసిన వ్యక్తి వచ్చేసి క్వింటన్ డికాక్ 4 సెంచరీస్. అండ్ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన మొహమ్మద్ షమి ఫ్రమ్ ఇండియన్ టీమ్. అత్యధిక క్యాచ్లు పట్టిన ఫీల్డర్ డాలర్ మిచెల్. సో 11 క్యాచ్లు న్యూజిలాండ్ ప్లేయర్. అండ్ అత్యధిక సిక్సర్లు రోహిత్ శర్మ 31 ఇండియన్ టీమ్ ఫ్రమ్. అత్యధిక జట్టు స్కోరు సో 428 దక్షిణాఫ్రికా శ్రీలంకపై. అండ్ అత్యల్ప జట్టు స్కోరు 156 ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇంగ్లాండ్పై. అత్యధిక 4లు విరాట్ కోహ్లీ 68. సో భారత ప్రపంచ కప్లో సెమీస్కు చేరడం ఇది ఎన్నోసారి అని అంటారు. సో అడిగినప్పుడు మనకైతే 8వసారి అయితే ఇక్కడ ఇదైతే నోట్ చేసుకోండి, 8వసారి. సో అత్యధిక పరుగుల తేడాతో విజయం ఆస్ట్రేలియా 309 నెదర్లాండ్పై. అత్యల్ప తేడాతో విజయం ఆస్ట్రేలియా 5 న్యూజిలాండ్పై.
అత్యధిక బంతుల తేడాతో విజయం. న్యూజిలాండ్ 100 శ్రీలంకపై. సో ఇక్కడ అత్యల్ప బంతుల తేడాతో విజయం. ఆఫ్ఘనిస్తాన్ 6 పాకిస్తాన్పై. అత్యుత్తమ బ్యాటింగ్ సగటు విరాట్ కోహ్లీ 95.62. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి అండ్ నోట్ కూడా చేసుకోండి. అత్యుత్తమ భాగస్వామ్యం 273 పరుగులు. ఒక ప్రపంచ కప్లో అత్యంత పరుగులు చేసిన కెప్టెన్గా రోహిత్ శర్మ 597 పరుగులు అగ్రస్థానంలో నిలిచారు. సో దీనికి సంబంధించి అండ్ స్పోర్ట్స్కి సంబంధించి ఇటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ప్రపంచ కప్కు సంబంధించి అయితే అడగడం అయితే జరుగుతుంది. సో మీరైతే ఒకసారి అయితే నోట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.